థాయిలాండ్ రాజకీయాల్లో మళ్లీ తుఫాన్. ప్రజాస్వామ్యానికి పునాది వేశానని చెప్పుకున్న నాయకుడే ఇప్పుడు జైలు శిక్షకి వెళ్తున్నాడు. ఒకప్పుడు దేశాన్ని గట్టిగా పట్టుకున్న తక్సిన్ షినవత్ర ఇప్పుడు న్యాయస్థానం ముందు బలహీనుడయ్యాడు. తండ్రి జైలుకు వెళ్తుండగా కుమార్తె ప్రధానమంత్రి కుర్చీ కోల్పోయింది. ఇది కేవలం ఒక కుటుంబం కథ కాదు. థాయిలాండ్ భవిష్యత్తు ఏ దిశలో సాగబోతుందో చెప్పే రాజకీయ విప్లవం. థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవత్రకు సుప్రీంకోర్టు తాజాగా విధించిన ఏడాది జైలు శిక్ష రాజకీయ వర్గాలను కుదిపేసింది. ఆయన రాజకీయ ప్రయాణం, ప్రజల్లో ఉన్న మద్దతు, కుటుంబ రాజకీయ వారసత్వం అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ తీర్పు సాధారణ విషయం కాదు. ఇది థాయిలాండ్ భవిష్యత్తు రాజకీయ దిశను మార్చే మలుపు. 2006లో జరిగిన సైనిక తిరుగుబాటు తక్సిన్ అధికారాన్ని గద్దెదించగా 2 సంవత్సరాలకే ఆయనపై అవినీతి ఆరోపణలు బలపడ్డాయి. కోర్టు జైలు శిక్ష విధించగానే తక్సిన్ విదేశాలకు పారిపోవడం, అక్కడే 15 ఏళ్లు గడపడం, ఇది ఆయనకు ఉన్న భయం, రాజకీయంగా ఎదురైన ఒత్తిడిని స్పష్టంగా చూపించాయి. 2023లో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయనకు మరోసారి శిక్ష విధించబడింది. కానీ ఆశ్చర్యకరంగా ఒక్కరోజు కూడా జైలులో ఉండకపోవడం, వైద్య కారణాల పేరుతో శిక్ష తప్పించుకోవడం ప్రజల్లో ఆగ్రహం, అనుమానాలు రేపింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఈ అనుమానాలను ధృవీకరించినట్లే ఉంది. తక్సిన్ పై శిక్ష విధించడం కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు. ఇది థాయిలాండ్ రాజకీయ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు ఒక టెస్ట్ కేస్. అధికారం, డబ్బు, ప్రభావం ఉన్నవారు శిక్ష నుంచి తప్పించుకోవచ్చనే భావన బలపడుతున్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎవరూ చట్టానికి మినహాయింపు కాదు అనే సంకేతాన్ని ఇచ్చింది. తక్సిన్ కుమార్తె డిస్క్వాలిఫికేషన్ ఇందులో మరో కోణం. తక్సిన్ రాజకీయ వారసురాలుగా ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఆమె కూడా రాజ్యాంగ న్యాయస్థానం తీర్పుతో కుర్చీ కోల్పోవడం షినవత్ర కుటుంబానికి డబుల్ షాక్ ఇచ్చింది. ఈ పరిణామం ఫ్యూ థాయ్ పార్టీ భవిష్యత్తుపై కూడా గట్టి ప్రభావం చూపనుంది. తక్సిన్ కేవలం మాజీ ప్రధాని మాత్రమే కాదు, 2 దశాబ్దాలుగా థాయిలాండ్ రాజకీయాలను కంట్రోల్ చేసిన పవర్ సెంటర్. గ్రామీణ వర్గాల్లో ఆయనకు ఉన్న మద్దతు ఇప్పటికీ బలంగానే ఉంది. ఆయన స్థాపించిన ఫ్యూ థాయ్ పార్టీ ఈ రోజుకి థాయిలాండ్లో బలమైన రాజకీయ శక్తిగా నిలుస్తోంది. ఇలాంటి నాయకుడికి మళ్లీ జైలు శిక్ష పడటం దేశ రాజకీయ సమీకరణాలను కొంత మలుపు తిప్పుతోంది. థాయిలాండ్ ఏ దిశలో వెళ్తుంది? ప్రజాస్వామ్యాన్ని బలపరిచే దిశగా ముందుకు సాగుతుందా, లేకపోతే మళ్లీ సైనిక శక్తులు తమ పట్టు బిగిస్తాయా అనేది బిగ్ డిబేట్. ప్రజల్లో ఉన్న అసహనం, అవినీతి ఆరోపణలపై చెలరేగిన ఆగ్రహం, న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు ఇవన్నీ కలిపి థాయిలాండ్ను ఒక కొత్త మలుపు వద్ద నిలిపాయి. తక్సిన్ జైలుకెళ్తున్నాడు. కుమార్తె ప్రధాని పదవి కోల్పోయింది. ఇది కేవలం ఒక కుటుంబం సమస్య కాదు, ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించే పరిణామం. ఈ శిక్షతో థాయిలాండ్ ప్రజాస్వామ్యం బలపడుతుందా, లేక రాజకీయ అస్థిరత మరింత పెరుగుతుందా? సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తోంది.